స్థానిక మారిస్పేట్లోని కోదండ రామస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ప్రత్యేక పూజల్లో భాగంగా ఆదివారం శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి 150 గంగాళాలతో పాయసం నివేదన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త లంక శివానంద్ కుమార్ తెలిపారు. దానితో పాటు తిరుప్పావై పాసురాలలో భాగంగా దీపోత్సవం కూడా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పాయస నివేదన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివానంద్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భోగి రోజు సాయంత్రం పిల్లలపై భోగి పళ్లు పోయటం, శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం నిర్వహిస్తామని, పెళ్లి కావలసిన వారు కళ్యాణంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కూనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద్ కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్ పాల్గొనగా శ్రీ విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి, విష్ణుభట్ల శ్రీరామ శర్మ గారి ఆధ్వర్యంలో దినమని ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ క్రతువులను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్థానిక మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ రామభక్త అప్పల స్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి భవజ్ఞ మండల సభ్యులచే తిరుప్పావై పారాయణం జరుగుతుందండి. మొన్న డిసెంబర్ 30వ తారీఖు కూడా వైకుంఠ ఏకాదశి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అలాగే ఇవాళ కూడారై జరిపిస్తున్నామండి. అమ్మవారికి 150 గంగాళాలతో అమ్మవారికి పాయసం నివేదన, అలాగే దేవస్థానంలో దీపోత్సవ కార్యక్రమం కూడా జరిపిస్తున్నామండి. అలాగే వచ్చే 14వ తారీఖున భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోయుట, అలాగే మర్రిపూడి రాంబాబు గారు అనురాధ గారి దంపతులచే గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తున్నామండి. పెళ్లి కాని వ్యక్తులు ఎవరైనా సరే వచ్చి కళ్యాణంలో పాల్పంచుకోవచ్చు. ఇలాగే మా దేవస్థానాన్ని అందరూ ఆదరమాలతో ఆదరిస్తే మరిన్ని వైభవోపేత కార్యక్రమాలు నిర్వహిస్తామని